హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అండి ఇది. భయపడొద్దండి, దయ్యం అనుకోని, అది నేనేనండి. ఈరోజు 4 గంటలకే లేసినాను, అందుకే మబ్బు చీకటి ఎక్కువ ఉంది. బయట కసునుకి నీళ్ళు చల్లేసినాను. అది ఆరేంత లోపల బ్రష్ చేసేసిన. బ్రష్ చేసి నుంచి ఆరిపోయింటుంది కాబట్టి నీళ్ళు చల్లేండేది పోయి ముగ్గు పెట్టేసినాను. ముగ్గు వేసేది అయిపోయి నుంచి లోపలికి వచ్చి కసు నూకుతున్నానండి. లోపల కసువు నూకేది అయిపోయింది, కాంపౌండ్లో నూకేస్తున్నాను. నూకేది అయిపోయి నుంచి వంట రూమ్ లేకపోయినాను, నీళ్ళగా పెట్టుకుంటున్నాను. హీటర్ ఉంది కానీ పెట్టుకోవడం లేదు, గ్యాస్ మీదే పెట్టుకుంటున్నాను. నీళ్ళు కాగే లోపల పోయి పాల ప్యాకెట్ తేపో బాబా, కాఫీ తాగుతానని మా పాపకి చెప్తే వాళ్ళు తెచ్చిండరు, అట్లా ఇది అది అని చెప్తుంది పొద్దున్నే. ఈరోజు బర్త్డే కాబట్టి తనది 5 గంటలకే లేచింది, లేకపోతే 6:30 7 లేదండి. పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చింది, పాలు కాగబెట్టుకుని కాఫీకి పెట్టుకున్నాను. ఇంత పొద్దున్నే ఇట్లా బయట కూర్చొని కాఫీ తాగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవ్వరు ఉండరు కదా, భలే బాగుంటుంది. కాఫీ తాగేది అయిపోయి నుంచి అందులోపల నీళ్ళు కాగిపోయినాయి. స్నానం చేసుకొని వచ్చి బండలు కడిగేస్తున్నాను. ఇక్కడ మా పిల్లోడు చూడండి 5:30కి లేచినాడు. వాళ్ళ అక్కని తిట్టినాను అనేసి, మళ్ళీ ఏ పగ్గని తిడతాననేసి వచ్చి కూర్చున్నాడు. అందరూ స్నానాలు చేసేసుకుని నుంచి పూజ చేసింది మా పాప. మా బాబుని రెడీ చేసే క్లిప్పు పోయిందండి. నేనే ఏదో ఒత్తింటే అది డిలీట్ అయిపోయింది. అంతా అయిపోయి నుంచి గుడికి వచ్చినాము. ఇక్కడ మా ఇంటికాడ నుంచి 20 అడుగులు వేస్తే అమ్మవారి గుడి, చూడమ్మ అమ్మవారి గుడి వస్తుంది. అయిపోయి గుడిలో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాము. ఉప్మా చేసినానండి టిఫిన్. ఇంకా లేట్ అవుతుంది అనే పప్పు అన్నంకి పెట్టేసినాను. కరెంటు పోతుంది అనేసి ఫస్ట్ మిక్సీ రవ్వ ఉలిగిపోయింది, అందుకే అయ్యో అంటున్నాను. రవ్వ వేయించుకుంటున్నాను. అంతకుముందుకే పప్పు అన్నం పెట్టేసినాను, అవి అయ్యింది. పప్పు రామలండి. అంతలోపల ఇది విజిల్ పోవాలనేసి అలానే పెట్టి రవ్వ వేయించుకుంటున్నాను. ఇక్కడ గోడంబి అవన్నీ ద్రాక్ష అన్నీ కలిపి ఉంటే పక్కనకి గోడంబి తీసుకుంటున్నాను. అవి ఏం చేసుకుని నుంచి ముందునే మిక్సీకి కొట్టేసుకున్నాను కదా. చక్కెర అంతా కలిపేసుకొని రవ్వ గోడంబి చక్కెర అవన్నీ కలిపేసి కొంచెం పాలు కాగబెట్టుకున్నాను. ముందుకే అన్నీ కలిపేసుకుని నుంచి వంటలు కట్టేటప్పుడు తెలిసింది కొంచెం పాలు ఎక్కువైనాయి. అది అయ్యో పాలు ఎక్కువైనాయి అనేసి రవ్వ ఇంకా రొంత ఉండింటే అది వేయించి మళ్ళీ కలిపేసినాను. అప్పటికి కొంచెం స్పీడ్ తగ్గినింది. వంటలు అయితే కొంచెం నీళ్ళగానే ఉన్నింది. పర్వాలేదండి, బాగానే వచ్చినాయి. మరీ అంత తీసేసేకైతే ఏం లేదు. ఇక్కడ వంట రూమ్లోకి ఎండ బాగా వస్తుంది, మాకి డైరెక్ట్ పడుతుంది. నేను ఫిల్టర్ చేసినానేమో అనుకొని కొంతమంది అనుకుంటారు. ఇది చూడండి అదేంటి కాదే మారిపోతానే ఉంది. కొంతమంది అయితే ఎండ లేదని బాధపడతారు. నేను ఎందుకు ఉంది అని బాధపడుతున్నా. అంటే ఉన్న వాళ్ళకి అట్లా, లేని వాళ్ళకి ఇట్లా అన్నట్లు అయింది. కానీ అండి ఏం చేస్తాం, మనం కట్టిన వాళ్ళు అట్లా ఉంటారు. అంత కష్టపడి చేస్తే ఒక్కటిగా తినలేదండి మా బాబా. ఈ వంటలన్నీ కట్టేసి నుంచి పక్కన పెట్టేసినాను. అదంతా క్లీన్ చేసేసుకొని అంతలోపల పప్పు కుక్కర్ విజిల్ పోయింది, పప్పు రంపుతున్నాను. ఈడ పూలు చూడండి కిందికి జగ్గినాయి, పడిపోయేటట్లు ఉన్నాయి. అవి చూసుకొని ఇలా నెత్తైతే సుర్రం అనింది కానీ అంత గమనించలేదు, ఏదోలా అనుకున్నా. ఇక్కడ పప్పు రామేటప్పుడు చేయగలిగిందండి, అదే చూపిస్తున్నాను. సుర్రం అంటుంది. ఇదంతా ఎర్రగా అయింది చూడండి, ఎంత ఎర్రగా అయింది. మా ఇంట్లో ఎందుకో ఏమో యావో ఒకటి తగులుతూనే ఉంటాయి. నాకైతే ఏడ్చేది ఒకటి తక్కువైంది. ఇక్కడ చూడండి కిటికీలో నుంచి చూపిస్తాను. తొండవికి ఎంతసేపు ఆడుతూ ఉంది, అట్లా పోదు ఇట్లా పోదు, తోలినట్లల్లో మళ్ళీ ఆటకు వచ్చి కూర్చుంటుంది. పప్పు అంతా రామేసి నుంచి తిరువాతకు పెట్టుకుంటున్నాను. తిరువాతలోకి ఎర్రగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకుంటాను. అందరూ వేసేటివే కానీ చెప్పాలి కదా నేను, కాబట్టి చెప్తున్నాను. మా వంట రూమ్లోకి ఎండ ఎక్కువ వస్తుందండి, ముఖమే కనిపించదు అసలు నాది. నేను వాయిస్ ఓవర్ ఇస్తామని వీడియో చూసేటప్పుడు నాకే అర్థం కాదు ఏం చేస్తున్నాను అనేది. తర్వాత పెట్టేసినాను. పప్పు రెడీ అయిపోయింది. అయిపోయి నుంచి పక్కనకి పెట్టేసినాను. ఇక్కడ వడియాలకి నూనె పోసుకొని వేడి పెట్టుకుంటాను. నూనె పోసేటప్పుడే ఎగిరింది, కొంచెం వేడి అయినప్పుడే కాలింది చెయ్యి. మళ్ళీ రెండోసారి వడియాలు వేయించుకుంటాను. నూనె వేడెక్కి నుంచి దూరం నుంచి కనిపించేది అనేసి ఫోన్ దగ్గరికి తీసుకొని చూపించినాను. వంట అంతా అయిపోయిందండో. క్యారియర్ కడుతున్నాను. క్యారియర్ కట్టేది అయిపోయి నుంచి పిల్లలకి తీసుకొని పోవాలా, స్కూల్ దగ్గరికి తీసుకొని పోవాలా క్యారియర్. గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. వీడియో అయిపోయాక వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి.